ఎందుకంటే 3 రోజులు మనం ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఇచ్చాం కనుక ఓకేనా, ఎంజాయ్ చేద్దామా 3 రోజులు. దీనికి ఎంజాయా, దీనికి ఎంజాయా, దీనికా మైండ్ రైట్. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు 2017లో బూట్ క్యాంప్ కు వచ్చి అక్కడ మూలకు కూర్చుండి అటెండ్ అయిన వాడినే. అటెండ్ అయినప్పుడు అనుకుందంటే ఆ రోజు అనుకున్నా, నేను నేర్చుకున్నా తెలుసుకున్నా ఒక చిన్న స్పార్క్ చిన్నగా అనిపించింది. ఇక్కడ స్టేజ్ మీద ఉండి అందరూ ట్రైనింగ్స్ ఇస్తుంటే అది నోట్ చేసుకుంటూ రాసుకుంటూ ఏదైనా ఒక రోజు నేను కూడా స్టేజ్ మీదకి వచ్చి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం తప్పకుండా వస్తుంది అని అనుకున్నాను. థ్యాంక్స్ యాడ్ దేవునికి కృతజ్ఞతలు. ఎందుకంటే అవకాశం పోయిన బూట్ క్యాంప్ నుండి నాకు వచ్చేసింది. ఓకేనా, అంటే కొత్తగా ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ టైం వావ్, గ్రేట్ క్లాప్స్ ఇవ్వండి అందరూ. ఎందుకంటే చాలా 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 అద్భుతం. ఎందుకంటే ఇందులో ఉన్న దాంట్లో 80% అబౌవ్ కొత్త వాళ్ళు ఉన్నారు. రైట్, నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వావ్, ఎక్సలెంట్. చాలా మంది ఇప్పుడు న్యూగా వచ్చారన్నట్టు. ఓకే, మేము కూడా ఫస్ట్ మీలాగే, మీరు ఎలాగైతే కొత్తగా ఫస్ట్ టైం వచ్చారో మేము కూడా అలాగే వచ్చి వెనుక కూర్చొని నేర్చుకున్నాం. ఈరోజు ముందుకు వచ్చినాం. నేను గెస్ట్ చేస్తున్నా రానున్న రోజులలో మీరు కూడా ఒక మంచి పిన్ లెవెల్ తో మంచి ఇన్కమ్ తో మీరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే రైట్. నా పేరు జిల్లా రవీందర్. నేను మంచిర్యాల నుండి వచ్చాను. 2 నిమిషాలు నా గురించి చెప్పుకుంటా. ఈ బిజినెస్ కు రాకముందు నేను ఒక మెడికల్ ఏజెన్సీస్ లో గుమస్తాగా పనిచేసి, అది స్టోరీలో వస్తుంది, కొంచెం పనిచేసి పార్ట్నర్ గా జాయిన్ అయి కంటిన్యూ చేస్తున్న సమయంలో నాకు వెస్టీజ్ అవకాశం ఇచ్చింది. లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ఒక గ్రేట్ లీడర్. ఎందుకు గ్రేట్ అంటున్నా అంటే, నన్ను జాయిన్ చేయడానికి జనవరిలో నా దగ్గరికి వచ్చాడు. ఆధార్ కార్డు అడిగారు. ఇస్తాం అంత ఈజీగా ఇవ్వం కదా. ఆధార్ కార్డు అడిగితే నేనేం చేసిన అంటే, అందరి దగ్గర ఐడి ప్రూఫ్లు మన పర్సనలే ఉంటాయి, ఎవరి దగ్గర అయినా కానీ సార్ని ఒక 4 months దింపినాను. సార్ ఐడి ప్రూఫ్ లేదు సార్. ఆ గ్రేట్ లీడర్ ఎవరంటే ఇక్కడనే ఉన్నారు, బద్రి శ్రీనివాస్ సార్. ఒకసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే, ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే, నేను ఈ రోజు వెస్టేజ్ లో 5 లక్షలు ప్లస్ ఇన్కమ్ తీసుకున్నా అంటే కారణం ఎవరంటే, నన్ను తీసుకొచ్చింది బద్రి శ్రీనివాస్ సార్. నాకు హెల్ప్ చేసింది ప్రశాంత్ సార్, కిరణ్ సార్, బద్రి శ్రీనివాస్ సార్, విజయరాజ్ సార్. ఇలా బిజినెస్ జర్నీ అనేది సాగింది. ఓకే, రైట్. ఈరోజు వెస్టేజ్ యొక్క ఏదైతే ఉందో విజన్ మిషన్, చాలా మందికి తెలిసిందే. విజన్ మిషన్ అనేది ఒకటి. విజన్ ఏంటంటే చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపి అద్భుతమైన లైఫ్ లోకి మార్చే అవకాశం ఎక్కడైనా ఉందా అంటే మనకు వెస్టేజ్ లో మాత్రమే ఉంది. మనకు ఫ్రీడమ్ అంటే అనుకున్న విధంగా ట్రావెల్ చేయడం కావచ్చు, అలాగే డబ్బు లగ్జరీ కార్స్ కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, అమౌంట్ పరంగా కావచ్చు, ఈ విధంగా ప్రతిదీ యూనిక్ గా మనకు ప్రతిదీ ఒకే ప్లేస్ లో రావడానికి అవకాశం ఉంది. ఎక్కడ అంటే వెస్టేజ్ లో. అలాగే గ్లోబల్లీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక బెంచ్ మార్క్ సృష్టించబోతుంది వెస్టేజ్ కంపెనీ. ఓకేనా, ఇది కంపెనీ యొక్క మిషన్ విజన్. ఒక్కసారి ఈ మధ్య కొత్తగా మన దాంట్లో ఒక నినాదం స్టార్ట్ అయింది, అందరికి తెలిసిందే. ఓకేనా, ఫస్ట్ నేను అంటే గర్వ్ సే బోలో అంట, మీరేమంటారు?
ఏమంటారు? వినబడట్లేదు. ఏమంటారు? ఓకే, స్టార్ట్ చేద్దామా? మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో అంటున్నామో మనం అనేది అక్కడ ఢిల్లీలో ఉన్న మేనేజ్మెంట్ కు వినబడే విధంగా మనం చూపిద్దామా? ఒకసారి చూపిద్దామా? गर्व से बोलो, 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 गर्व से बोलो. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ కలిసి ఒకే విధంగా అన్నందుకు. క్లాస్ లో ఫెయిల్, 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థిని. ఎప్పుడైతే నా 10th క్లాస్ లో నేను ఫెయిల్ అయ్యానో మా ఫాదర్ ఏం చేసిందంటే, నువ్వు ఏదైనా ఒక షాప్ లో పని చేయాలి అని చెప్పి ఒక మెడికల్ షాప్ కు తీసుకెళ్ళింది నన్ను. రిటైల్ షాప్ లో మా రిలేషన్ అందులో వర్క్ చేయడానికి తీసుకుపోయినప్పుడు అక్కడ మా రిలేషన్ వాళ్ళు సజెషన్ ఏమి ఇచ్చిండ్రు అంటే, ఈ రిటైల్ షాప్ల కంటే హోల్సేల్ లో వర్క్ చేస్తే బాగుంటది అని చెప్పి నన్ను ఒక మెడికల్ ఏజెన్సీస్ లో జాయిన్ చేశాడు మా ఫాదర్ తీసుకెళ్లి. అది కూడా మా రిలేషన్స్. మెడికల్ ఏజెన్సీస్కి వెళ్ళినాక అక్కడ నేను చేసే పని ఏంటిదని తెలుసుకుంటే చాలా అద్భుతం అనిపించింది. రోజు మార్నింగ్ 9 o'clock స్టోర్కి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, మెడికల్ ఏజెన్సీకి షట్టర్ తీయాలి. తీసినాక ఫస్ట్ నేను క్లీన్ చేయాలి, చీపిరితో స్టోర్ క్లీన్ చేయాలి. చేసి అక్కడ ఏదైతే మెడిసిన్స్ అవి ఉంటాయో అవన్నిటిని డస్ట్ దులపాలి. తర్వాత ఆర్డర్స్ వచ్చినాయి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసి సిల్ కొట్టి వీటిని సైకిల్ మీద పెట్టుకొని పోయి బస్ స్టాండ్ లో ట్రాన్స్పోర్ట్ లో బుక్ చేయాలి. ఇది నా పని. అలాగే ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన కాటన్లని మోసుకొని మన స్టోర్ లో పెట్టాలి మా ఏజెన్సీలో. అలాంటి పని చేసి ఒక 5-6 సంవత్సరాలు కంటిన్యూషన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన సాలరీ ఎంత అంటే, నెల రోజుల తర్వాత నాకు ఇచ్చింది 70 రూపాయలు. గ్రేట్ కదా? క్లాప్స్ ఇవ్వచ్చా 70 రూపీస్ కు? 70 రూపీస్ తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఒక 6 సంవత్సరాలు నేను మెడికల్ ఏజెన్సీలో వర్కర్ గా పనిచేసినప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రాబోయే సబ్జెక్ట్ ఇదే అన్నట్టు. ప్రతి అనుభవం ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ అయ్యే అనుభవం పట్టుకొని మన జీవితం ఉంటుంది. నేను ఏదైతే కమిట్మెంట్ తోటి అక్కడ పని చేసినో ఆ పని చేసిన టైంలో ఒక 6 సంవత్సరాల తర్వాత నాకు వేరే ఏజెన్సీలో ఆఫర్ వచ్చింది. నువ్వు గుమస్తాగా ఉన్నావు కదా, మేము పార్ట్నర్ గా తీసుకుంటాము రా అని. అప్పుడేమంటే అదే ఏజెన్సీలో మా స్టోర్ మనదానే ఒక మెడికల్ ఏజెన్సీ పెడదాం, నేను పార్ట్నర్ గా తీసుకుంటామని. అప్పుడు నేను పార్ట్నర్ గా తీసుకోవడం జరిగింది. పార్ట్నర్ గా మొదలై 2020 వరకు మెడికల్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా చేసిన. ప్రతి అనుభవం నుండి ఒక మంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే నేను మెడికల్ ఏజెన్సీలో నేనా ఊడ్చేది, నేనా పెట్టెలు కాటలు మోసేది, నేనా ప్యాకింగ్ చేసేది, ఇదంతా నేను ఎందుకు చెయ్యాలి అనుకుంటే, అలా అనుకొని ఉంటే నాకు మెడికల్ ఏజెన్సీలో పార్ట్నర్ గా ఆఫర్ వచ్చేది కాదు. ఒకవేళ మెడికల్ ఏజెన్సీలో ఆఫర్ రాకుంటే నేను ఆల్రెడీ వెస్టీజ్ పరిచయం అయ్యేటోని కాదు. నేను వెస్టీజ్ కు రాకపోతే నేను ఈ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేటోని కాదు. ఈ లగ్జరీ లైఫ్ రాకపోతే నేను అసలు మీ ముందటుండి మాట్లాడేవాడిని కదా. అందు గురించి నేను అనేది ఏంటంటే, మనం చేసే పని ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే, వెస్టీజ్ కు వచ్చిన వెంటనే లీడర్స్ చెక్స్ అవి యూస్ ఏమనుకుంటారంటే, నాకు కూడా కావాలి అని అనుకుంటారు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏం జరుగుద్దంటే, అప్లైన్ వెళ్ళాలి, ప్లాన్ చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, జాయిన్ చేయాలి, వాళ్ళ కిందకి అప్లైన్ వెళ్ళాలి, అక్కడ అప్లైన్ పని చేయాలి, అక్కడికి అప్లైన్ పోవాలి, అక్కడ అప్లైన్ పని చేయాలి. కానీ డబ్బులు నాకు రావాలి. వస్తాయా? వస్తాయా? రావు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. ఎప్పుడైతే మన పని మనం చేస్తామో, మన పని మనం చేసినప్పుడే డబ్బులు అనేటివి మనకు వస్తాయి. ఏ పని చేసినా, ఎక్కడ చేసినా, ఏది చేసినా ఫస్ట్ మనము నాది అని ఎప్పుడైతే మనం పని మొదలు పెడతామో, ఆ నాది అనే పని ద్వారానే మన లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్ లో
నాతోటి కాదు అని అనుకున్నాం అనుకోండి, అక్కడనే ఆగిపోతుంది జీవితం అనేది. విజయం సాధించాలంటే మనం ఏంటిది, ప్రతిదీ నేర్చుకోవాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో నేర్చుకున్నది ఇతరులకు షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే అందమైన జీవితం అనేది వెతికితే దొరుకుద్దా? నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, నేనేం టీచర్ని కాదు, మీరేం స్టూడెంట్స్ కాదు. మీరు ఎంత నాకైతే రిప్లై ఇస్తారో, నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఏదైనా మాట్లాడితే దాన్ని నేను నేర్చుకొని నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అందు గురించి అడుగుతున్నాను. నేనేదో పెద్ద తెలిసి బాగా అని చెప్పట్లేదు. ఓకేనా? అందమైన జీవితం అంటే ఇది. ఒక్కసారి చెప్పండి, ఏముంటే అందమైన జీవితం? డబ్బు. ఎస్, కరెక్ట్. ఒకసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి ఆ సార్కి. ఇంకా ఆరోగ్యం, సూపర్, ఎక్సలెంట్. ఇంకా డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది. ఇంకా 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 అంటే అందమైన జీవితం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఆ అందమైన జీవితం రావాలంటే ఏముండాలంటే డబ్బు ఉండాలి, టైం ఉండాలి, మనీ ఉండాలి, ట్రావెల్ తిరగడానికి, ఎంజాయ్మెంట్ చేయడానికి ట్రిప్స్ ఉండాలి, అలాగే లగ్జరీ కార్స్ ఉండాలి, లేడీస్ కి అయితే జ్యువెలరీ ఉండాలి. రకరకాల ఆలోచనలు ఉంటాయి డబ్బు కావాలంటే. ఓకేనా? డబ్బు ఉంటే అందమైన జీవితం కావాలంటే మనం అనుకుంటే దొరుకుద్దా? అది అనుకుంటే దొరుకుతుందా? దొరకదు. అందమైన జీవితం కావాలి అంటే అనుకుంటే దొరుకుతుందా? ఏం కావాలి అది దొరకాలంటే? మనం పని చెయ్యాలి, వర్క్ చెయ్యాలి. వస్తుందా లేదా? చాలా మంది ఏం చేస్తారంటే అలాంటి లైఫ్ కావాలనుకుంటారు కానీ వర్క్ చేయరు. వర్క్ చేయకపోతే ఎక్కడి నుండి అందమైన లైఫ్ వస్తుంది? వస్తుందా? జీవితం దొరుకుద్దా? ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఫస్ట్ ఏముండాలి మన దగ్గర? డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే ఇల్లు తయారైద్దా? కాదు. ఒక ప్లేస్ కొనాలి. ప్లేస్ కొంటే ఇల్లు తయారైద్దా? కాదు. ఒక ప్లానింగ్ కావాలి, ఇంజనీరింగ్ ప్లాన్. ఆ ఇంజనీరింగ్ ప్లాన్ తోటి ఇల్లు తయారైద్దా? కాదు. దానికి ఏం కావాలి? రిజిస్ట్రేషన్ చేసుకొని మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుద్ది? దాన్ని మనం డబ్బు పెట్టి అక్కడ ఇసుక, మనుషులు, వీళ్ళందరితోటి కలిసి నిర్మాణం స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులలో ఒక రోజులు ఇల్లు కట్టొచ్చా? 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, నెల రోజులు, 6 నెలలు. అంటే ఒక ఇల్లు కట్టాలంటేనే మనం ఇంత ప్రాసెస్ ఉంటది. 6 నెలల నుండి, సంవత్సరం నుండి 2 సంవత్సరాలు పడుతుంది. వెస్టీజ్కు రాగానే ఇవాళ ఐడి తీసుకొని రేపు ₹1,00,000 రావాలి. వస్తాయా? రావాలంటే ఏం చేయాలి? మనం పని చెయ్యాలి, లిస్ట్ తీయాలి, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఇతరులకు షేర్ చేయాలి. షేర్ చేసి టీం వర్క్ చేయాలి. టీం వర్క్ చేసి ఎప్పుడైతే మన లెవెల్స్ ని పెంచుకుంటూ పోతామో అప్పుడు వస్తుంది. అది 2 నుండి 5 సంవత్సరాలని మనం టార్గెట్ చెప్తున్నాం. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే తక్కువ టైంలో అని అంటే వస్తుందా? ఎవరికైనా అట్లా వచ్చిందా ఇప్పటి వరకు? రాదు. అంటే మనం ఏదైతే పని చేసినప్పుడు టైం టార్గెట్ ఉందో ఆ టార్గెట్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతామో అయినప్పుడు మనకు అవన్నీ వస్తాయి. ఇక్కడ చాలా మంది లీడర్స్ ఆ పని చేసే ఈ రోజు వీటిని ఎంజాయ్ చేస్తారు. అవునా కాదా? ఎస్, రైట్. మనం దాన్ని నిర్మించితే తయారైతుంది, కానీ మనం అనుకుంటే కాదు. అది రావడానికి మనం దాన్ని నిర్మించాలి, నిర్మాణం చేయాలి, తయారు చేయాలి. అలా చేసిన వాళ్ళే ముందట కూర్చున్న లీడర్స్ ఎవరైతే ఉందో ఆ పని చేసే ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లగ్జరీ కార్స్ కావచ్చు, కార్లలో తిరగడం, ట్రావెల్స్ వెళ్ళడము, క్యాష్ పరంగా కావచ్చు, అట్లా ఫ్రీ అవుతారు. అందరూ ఎప్పుడైతే ఈ విధంగానే ఫాలో అవుతారో అయినప్పుడు వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. అలాగే ఏమంటారు స్లైడ్ లో? గెలవకపోవడం ఓటమి కాదు,
అవునా? ఏంటిది ఓటమి అంటే? మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. గెలవకపోవడం ఓటమా? గెలవకపోవడం ఓటమా కాదు కదా. ఎందుకంటే ఈ రోజు గెలిచిన వారిని మీరు ఎవరైనా తీసుకోండి, ఒక క్రికెటర్ ని తీసుకోర్రి, లేకపోతే సినిమా యాక్టర్ ని తీసుకోర్రి, లేకపోతే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ ని తీసుకోండి, ఎవరైనా కానీ రాంగ్గానే సక్సెస్ అవుతారా? క్రికెటర్ ఉన్నారు, బ్యాట్ పట్టు, సచిన్ తెండూల్కర్ వచ్చిండు, గ్రౌండ్ లోకి వచ్చిండు, బ్యాట్ పట్టిండు, పట్టంగానే సెంచరీ కొట్టిండా? కోహ్లీ అలాగే కొట్టిండా? ఎవరైనా ఫస్ట్ గెలవకపోవడం ఓటమి కాదు, ఓటమి కిందికి తీసుకోవద్దు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే, వెళ్ళి కొందరితోటి బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరుగుతుంటది అంటే నో చెప్తారు. చెప్తారా లేదా? చెప్తారు. చెప్పినప్పుడు ఏమనుకుంటారు అంటే, ఇది నాతోటి కాదు అనుకుంటారా లేదా? దీనికి నేను ఒక స్టోరీ చెప్పిస్తా, అది స్టార్టింగ్ చెప్పి స్టార్ట్ చేయాలి కానీ మధ్యలో చెప్దామని ఆగిన. ఎంతమంది ఫ్లైట్ చూసిర్రు ఇక్కడ? విమానాన్ని ఎంతమంది చూసిర్రు? చాలా మంది విమానాన్ని కూడా చూడలేనట్టున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు చెప్పే స్టోరీ అది. ఒక పర్సన్ ఏం చేసిందంటే, జాన్ అనే పర్సన్, ఓకే హాయ్ డౌన్ చేయండి. జాన్ అనే పర్సన్ ఏం చేసిందంటే, ఎవరైనా ఇక్కడ జాన్ అనే పేరు ఉంటే ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా దగ్గర మీకు, విజయవాడకి దగ్గర గన్నవరమేనా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళిండు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం చేసిండంటే, వీసా పాస్పోర్ట్ ఉన్నాయి తీసుకొని వెళ్ళిండు. అక్కడ ఏదైతే ఫ్లైట్ ఉందో అక్కడికి వెళ్ళి ఇతని ఇమిగ్రేషన్ చేయించుకున్నాడు, అన్ని చేయించుకొని లోపలికి వెళ్ళిండు. వెళ్తే ఫ్లైట్ ఒక దుబాయ్ వెళ్తుండే, ఇతడు దుబాయ్ వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇమిగ్రేషన్ చేయించుకొని లోపలికి వెళ్ళి తిరుగుతుండు. టైం పాస్ చూస్తాం కదా, ఒక 1 hour టైం ఉందంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ టైం ఉందంటే అక్కడ షాపింగ్ లో అవి చూస్తామా లేదా? చూస్తూ చూస్తూ ఒక వేయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిండు. వేయింగ్ మిషన్ తెలుసు కదా అందరికి, బరువు చూసుకునే మిషన్ తెలుసా లేదా? ఆ మిషన్ దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళి చూసిండు, దాని మీద నిలబడ్డాడు. అందులో చక్రం గుండ్రగా తిరుగుతుంది. తిరిగి 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 చక్రం ఆగింది. జేబులోకి వెళ్ళి ఒక కాయిన్ తీసిండు, అందులో వేసిండు. వేస్తే ఏమొస్తుంది? అందులో ఒక వెయిట్ స్లిప్, దాని వెనుక జాతకం అనేది ఉంటది. ఉంటది ఉండదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? స్లిప్ తీసిండు. ఆ స్లిప్ తీసి పట్టుకున్నాడు. అక్కడ ఏమొచ్చిందంటే, అతని వెయిట్ 50 కిలోలు అని వచ్చింది. ఓకే, నీ వెయిట్ 50 kg. తిప్పి చూస్తుండు, జాతకం చూస్తుండు. జాతకం చూస్తే అక్కడ ఏముంది అంటే, నీ పేరు జాన్, నీవు దుబాయ్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చినావు, ఇమిగ్రేషన్ అయిపోయింది, దుబాయ్కి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చినావు, ఇమిగ్రేషన్ అయిపోయింది, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నావు అని ఉంది. ఉన్న తర్వాత అతను కిందికి దిగిండు, ఒకసారి స్లిప్ చూసిండు, అటు ఇటు చూస్తుండు. ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఇతను వెయిట్ 50 కిలోలు కరెక్టే, 50 kgs కరెక్టే, కానీ నా పేరు మిషన్ కేం తెలుసు, నేను ఫ్లైట్ దుబాయ్ పోతున్నట్టేం తెలుసు, నేను ఎక్కడి నుండి వచ్చింది దీనికేం తెలుసు అని అనుకున్నాడు. అనుకొని కొద్దిసేపు టైం పాస్ చేసిండు, అటు ఇటు తిరిగిండు. మళ్ళీ ఒకసారి అది చేంజ్ చేసిందంటే, షర్ట్ తీసేసిండు, టీ షర్ట్ వేసుకున్నాడు, చెప్పులు తీసేసి షూస్ వేసుకున్నాడు. అన్ని వేసుకొని మళ్ళీ ఏం చేసిందంటే, ఒక అటు చూసిండు ఇటు చూసిండు, జనాలు ఎవరైనా నన్ను గమనిస్తుర్రా అని వెళ్ళిండు. మళ్ళీ వేయింగ్ మిషన్ మీద నిలబడ్డాడు, చక్రం తిరుగుతుంది, కాయిన్ తీసిండు, అందులో వేసిండు. మళ్ళీ ఒక స్లిప్ వచ్చింది. ఆ స్లిప్ తీసి మళ్ళీ చూస్తే ఏముందంటే, మళ్ళీ నీ పేరు, నీ వెయిట్ 50 kgs, మీ పేరు జాన్, మీరు దుబాయ్ వెళ్తున్నారు, మీరు ఇమిగ్రేషన్ అయిపోయింది, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుండ్రు అని చెప్పి మళ్ళీ అదే వచ్చింది. వచ్చిన తర్వాత ఇతనికి ఎక్కడ లేని డౌట్ వచ్చింది. వచ్చేం చేస్తుండంటే, వెనుకకి చూస్తుండు, పక్కకి చూస్తుండు, లోపల చూస్తుండు, వంగి చూస్తుండు, నన్ను ఎవడో గమనిస్తుండు ఇక్కడ, లేకపోతే నా పేరు మిషన్ కి అని పిలుస్తుంది. జాన్ వచ్చిన పర్పస్ ఏంటిది? జాన్ వచ్చిన పర్పస్ ఏంది? ఫ్లైట్ లో దుబాయ్ పోవడానికి వచ్చిండు. ఏం చేస్తుండు?
టైం పాస్ చేస్తుండు అటు ఇటు. నన్ను ఎవరు గమనిస్తున్నారు అని ఏం చేసిండంటే వెళ్ళిండు, మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్ళిండు, డ్రెస్ చింపుకున్నాడు, పైటు చింపుకున్నాడు, మొత్తం వెంట్రుకలు అటు ఇటు అనుకున్నాడు, ఒక క్యాప్ పెట్టుకున్నాడు, ఒక కాలుకు షూ వేసిండు, ఒక కాలుకు చెప్పులు వేసుకున్నాడు, బయటకు వంగి చూసిండు నన్ను ఎవరైనా చూస్తుర్రా అని. ఎవరు చూస్తలేరు. చూసిండు ఏం చేసిండంటే మళ్ళీ వచ్చేసిండు, మళ్ళీ వచ్చి వేయింగ్ మిషన్ దగ్గరికి వచ్చిండు, దాని మీద నిలబడ్డాడు. అది చక్రం గుండ్రగా తిరుగుతుంది, తిరిగి తిరిగి ఆగింది. మళ్ళీ కాయిన్ తీసిండు, అందులో వేసి మళ్ళీ ఒక స్లిప్ వచ్చింది, స్లిప్ తీసుకున్నాడు. తీసుకుని దాని మీద చూస్తే మళ్ళీ ఏముందంటే నీ వెయిట్ 50 kgs సేమ్ వచ్చింది. నీ పేరు జాన్, నువ్వు దుబాయ్ వెళ్ళడానికి వచ్చావు. కాకపోతే ఏం జరిగిందంటే నువ్వు ఇక్కడ అటు ఇటు చూస్తున్న టైంలో ఆల్రెడీ నువ్వు ఎక్కవలసిన ఫ్లైట్ వెళ్ళిపోయింది, నువ్వు ఎక్కవలసిన విమానం వెళ్ళిపోయింది అని వచ్చింది. షాక్ తిన్నాడు. ఏ పర్పస్ లో వచ్చింది అతడు? దుబాయ్ వెళ్దామని వచ్చింది. ఎందుకోసం? డబ్బు సంపాదించడం కోసం. చేసిన పని ఏంది? పక్కోళ్ళు ఏం చేస్తుర్రు, ఎదురుంగోళ్ళు ఏం చేస్తుర్రు, ఎనుకోళ్ళు ఏం చేస్తుర్రు, ఈ టీం వాళ్ళు ఏం చేస్తుర్రు, ఆ టీం వాళ్ళు ఏం చేస్తుండ్రు. సక్సెస్ అవుతారా? వచ్చిన పర్పస్ ఏమో వెస్టీజ్ లో మంచి లెవెల్ కు వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి అని వచ్చినాం. వచ్చి వీళ్ళేం చేస్తుర్రు, వాళ్ళేం చేస్తుర్రు అని వాళ్ళ గురించి మాట్లాడితే సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా? సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా? మనం ఏ పర్పస్ లో వెస్టీజ్ కి వచ్చినాము, మనం ఎందుకు వచ్చినాము, మనం ఏం సాధించాలి, మనం ఏం చెయ్యాలని వచ్చినాం అది తెలుసుకొని ఆ పని చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళు ఏం చేస్తుండ్రు, వెనుకోళ్ళు ఏం చేస్తుర్రు, ముందోళ్ళు ఏం చేస్తుర్రు అని టైం పాస్ చేస్తే ఎక్కడ ఉన్న జీవితం అక్కడనే ఉంటుంది తప్పితే అక్కడ ఒక ఇంచు కూడా కదలదు. కదులుతారా? రైట్. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ 3 విషయాలు. జరిగిన దాన్ని మర్చిపోండి. ఇంతకు ముందు మీకు ఏవైతే డిస్టర్బెన్స్ జరిగినాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? జీవితంలో ప్రతిదీ జరిగిన దాన్ని, ఇంతకు ముందు ఏదో జరిగింది, అయింది, అయిపోయింది, మర్చిపోదాం. జరుగుతున్న దాన్ని గమనించదాం. జరగబోయే దానికి సిద్ధంగా ఉంటారా? అందరూ సిద్ధంగా ఉంటారా? జరగబోయేది విజయరాజ్ సార్ మనకు జూమ్ మీటింగ్ లో ప్రతిరోజు మార్నింగ్ చెప్తుండే. ఏం చెప్పిండు ఒక్కసారి చెప్తారా? గో క్రౌడ్. ఏం చెప్తుండో? గో క్రౌడ్ 6 months 1 lakh 1 year. అవునా కదా? ఆ విజన్ కోసం పనిచేద్దామా లేదా టైం పాస్ కోసం పనిచేద్దామా? సూపర్. అందరు తెలిసి అంటే ఇంకా అద్భుతంగా ఉంటది. గో క్రౌడ్ 6 months 1 lakh income 1 car. Go crown 6 months 1 lakh income 1 car. దీనికోసం సిద్ధంగా ఉందామా, టైం పాస్ కోసం సిద్ధంగా ఉందామా? ఆలోచించుకోండి. ఓకేనా? రైట్. ఎదురు చూస్తున్నట్టు మనం మారాలంటే దానికి ఏం చేయాలి? మనం మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. ఎదురు చూసేది ఎట్లా జీవితం ఉంటుంది చెప్పండి? ఎదురు చూసే జీవితం అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని అన్ని రకరకాలుగా మనం అనుకుంటాం కదా. అనుకున్నట్టు జీవితం మారాలంటే ఏం చెయ్యాలి? మనము ప్రయత్నం చేస్తేనే మన జీవితం అనేది మారుతుంది తప్పితే వెస్టేజ్ లో ఐడి తీసుకొని ఇంట్లో పోయి కూర్చుంటే జీవితం అనేది మారదు. మారుతుందా? ప్రతి పని 3 దశలు దాటాలి. అవహేళన. ఎంతమంది ఐడి తీసుకొని కొత్తగా ప్లాన్ చెప్పినప్పుడు ఎంతమంది యాక్సెప్ట్ చేశారు? మిమ్మల్ని ఎంతమందిని యాక్సెప్ట్ చేశారు? ఎస్ సూపర్ అని ఒక్కళ్ళనే చేసిర్రా? అంటే చూడండి, ప్రతి ఒక్కరి జీవితం అవహేళన నుండే స్టార్ట్ అవుతుంది.
ప్రతి ఒక్కరి జీవితం అవహేళన నుండే, అవునా కదా? ఫస్ట్ మీరు ప్లాన్ గురించి చెప్పగానే ఏపో ఇటువంటి మస్తు చూసినాం అన్నరా లేదా? అన్నరా లేదా? అంటే రిజెక్షన్స్ వచ్చినాయా లేదా? అవహేళన అంటే ఒకటి స్టోరీ గుర్తుకొస్తుంది. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వావ్, ఈసారి మెజారిటీ మాదే ఉంది. పెళ్ళైన వాళ్ళ మెజారిటీ ఉంది సార్, మనదే ఉంది సార్. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ చాలా తక్కువ ఉంది, రైట్? ఇది ఓకే. ఇప్పుడు ఇది ఒక్కటి చెప్పండి నాకు, ఎంతమంది ఫస్ట్ పెళ్లి చూపులకు పోయినప్పుడే స్పాట్ ఫస్ట్ టైంనే పెళ్లి సెట్ అయింది? ఓకే, దీనికి యాక్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ పెళ్లి చూపు మీ మిస్సెస్ కు, ఇప్పుడు మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు, వాళ్ళలో ఎవరికి ఫస్ట్ అటెంప్ట్ పెళ్లి సెట్ అయింది? 1, 2, 3, 4. అమ్మాయి కూడా నేను అడిగేది, అబ్బాయికి ఓకే, అమ్మాయి లేడీస్ లేపారు, జెంట్స్ అంటే ఒక ఇంతకు ముందు పెళ్ళైన వాళ్ళని అడిగితేనేమో 80% లేపారు. ఫస్ట్ అటెంప్ట్ లో అంటేనేమో 5, 6, 7, 8 మంది లేపారు. కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ పెళ్లి చూపులకు పోయినాం, ఫస్ట్ ఎక్కడైనా అమ్మాయి ఇంట్లోనే ఉంటది పెళ్లి చూపులు అనేది. వెళ్ళినాం, టీ తెచ్చిర్రు, టీ బిస్కెట్స్ అయినా ఇంకేమన్నా ఇస్తారా? టీ బిస్కెట్స్ ఇంకేమన్నా ఇస్తారా? టీ బిస్కెట్స్ తెచ్చిర్రు, ఇచ్చిర్రు, టీ తాగినాం, అమ్మాయిని చూసినాం, అమ్మాయి నో అన్నది. ఏమన్నా ప్రాబ్లం అయిందా? ఏమన్నా ప్రాబ్లం అయిందా? నేను కూడా ఫస్ట్ పోయిన పెళ్లి చూపులకు చూసినా, నేను బాగా తెల్లగా స్మార్ట్ గా ఉన్నా అని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. నన్ను రిజెక్ట్ చేసిందని నేను సెకండ్ అమ్మాయిని చూసేందుకు పోయినా పోలేదా? మీరందరు పోయినరా లేదా? సెకండ్ అమ్మాయిని మనం రిజెక్ట్ చేసినాం, నచ్చలేదని. ఓకే, థర్డ్ అమ్మాయిని చూడడానికి వెళ్ళినరా లేదా? చెప్పండి అందరు, వెళ్ళినరా లేదా? ఒక 7-8 మంది చెప్పారు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేదు కనుక వాళ్ళు చెప్పారు. ఓకేనా? 10 మందిని చూసినాం. 10 మందిలో కొంతమందికి అమ్మాయి నచ్చలేదు, కొంతమందికి అబ్బాయి నచ్చలేదు. 11 అమ్మాయిని చూడడానికి వెళ్ళినామా లేదా? వెళ్ళినరా లేదా? పెళ్ళి అయిందా లేదా? అయిందా లేదా? ఏమన్నా డౌటా? మ్యారేజ్ అయిందా లేదా? పిల్లలు అయినరా లేదా? మాకు కూడా ఇప్పుడు 2 పిల్లలు ఇక్కడనే ఉన్నారు, మా 2 అబ్బాయిలు కూడా. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిందని నేను పెళ్లి చేసుకోనని కూర్చున్నా. ఇక్కడ పెళ్లి కానేమో కూర్చుంటాము, ఇక్కడికి వచ్చే వరకు నన్ను అవహేళన చేసిర్రు సార్. నేను వెస్టేజ్ అంటే తిట్టిర్రు సార్, నేను వెస్టేజ్ అంటే అబ్బో అన్నారు సార్. నేను చెప్తే ఒక్కళ్ళు కూడా వింటలేరు సార్, నేను ప్లాన్ చెప్తే వింటలేరు సార్, నేను చెయ్య సార్ అనొచ్చా? చెప్పండి, నోటితో చెప్పండి, అనొచ్చా? అనొచ్చా? మరెందుకు అంటుండ్రు? రిజెక్షన్స్ కంపల్సరీ వస్తాయి, అవహేళన చేస్తారు, మనని వాళ్ళు చేస్తారు, వాళ్ళని మనం చేస్తాం. అవహేళన అనేది తప్పకుండా జరుగుతుంది. అది జరిగితేనే జీవితంలో మనం సక్సెస్ అయినట్టు. లేకపోతే అవహేళన లేకపోతే ఏమైపోతుంది అంటే, ఏదో నార్మల్ గా నడుస్తుంది అంటే నడుస్తుంది జీవితం, అవునా కదా? ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళని తీసుకుందాం. పెళ్ళైన వాళ్ళ స్టోరీ అయిపోయింది. పెళ్లి కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇందులో పెళ్లి చూపులకు పొయ్యి వచ్చి సెట్ కాని వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయండి. పొయ్యి చూసి వచ్చారు ఫస్ట్ పెళ్లి చూపులు, నచ్చలేదు అనే వాళ్ళు చేయి లాబట్టండి. అంటే అందరికి ఇప్పుడు పెళ్లి చూపులకు ఒక్కళ్ళు కూడా పోలే ఇప్పటి వరకు. మరి పెళ్లి చూపులకు పోయి వచ్చిన వాళ్ళంటే లేపిర్రు కదా హ్యాండ్స్, లేపిండ్రు కదా ఇంతకు ముందు. ఒక్కసారి కూడా పెళ్లి చూపులు కాలే కొత్త వాళ్ళకు, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకు ఎవరికి అబద్ధం ఆడకండి సార్. అందరినీ నిలబెట్టి నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడుగుతా వాళ్ళ మమ్మీ డాడీని. పెళ్లి చూపులకు పోయి నచ్చలేదు, రిజెక్ట్ చేసింది, ఊరుకుంటారా మీరు పెళ్లి చేసుకోనని? ఊరుకుంటారా? రెండో పెళ్లి చూపులకు పోతారా పోరా? ఎందుకు పోతారు? నేను పుట్టినప్పుడు నాకు ఒక అమ్మాయి పుట్టే ఉంటది అని
అబ్బాయి అనుకుంటాడు, అమ్మాయి కూడా అనుకుంటది నేను పుట్టిందంటే నాకు ఒక అబ్బాయి ఎక్కడో పుట్టి ఉన్నాడు, కంపల్సరీ పుట్టి ఉన్నాడు, నేను వెతకాలి 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 అన్నప్పుడు వెస్టీజ్ లో కూడా మీకోసం ఒక 6 పుట్టే ఉన్నారు. వాళ్ళని వెతకడమే మీ యొక్క కొందరికి స్టార్టింగ్ లో దొరుకుతారు, కొందరికి 10 మంది తర్వాత దొరుకుతారు, కొందరికి 50 మంది తర్వాత దొరుకుతారు, కొందరికి 100 మంది తర్వాత దొరుకుతారు. భూమిలోకి వెళ్ళి బొగ్గులోకి వెళ్ళి రత్నాన్ని తీయాలంటే చెత్త అంతా ఏరి పారేయవలసిందే. ఆ చెత్తనే అవహేళన చేస్తారు మనని. నీతోటి కాదు, నువ్వేం సాధించలేవు, నువ్వు వేస్ట్, నువ్వు దీనికి పనికి రావు, నువ్వు ఏం చేయలేవు అని అవహేళనలు చాలా చాలా వస్తాయి. కానీ నీకు పెళ్లి ఎట్లయితే గ్యారెంటీ ఉందో, నీకోసం 6 పుట్టి ఉన్నారని గ్యారెంటీగా నమ్మితే, కంపెనీని పట్టుకొని ఉంటే, ప్లాన్లు చెప్తూ ఉంటే, ప్రోడక్ట్ వింటూ ఉంటే, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే, మీరు చెప్పేది వాళ్ళకి తెలుపుతూ ఉంటే క్రౌన్ అవుతావు, 1,00,000 రూపాయలు తీసుకుంటావు, కారు తీసుకుంటావు, ఫారిన్ ట్రిప్స్ వెళ్తావు, లగ్జరీ కార్లలో కూడా తిరిగే అవకాశం ఉంటది. ఏది అవహేళనలను తట్టుకొని మీరు ఉంటే, అవహేళనలను తట్టుకొని ఉంటే తప్పకుండా సాధించగలుగుతావు. పెళ్లి కోసం అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఎట్లా రెడీ ఉందో, వెస్టీజ్ లో ఐడి తీసుకున్నావంటే నీకోసం 6 రెడీ ఉన్నారు. కానీ నువ్వు ఉండి సాధిస్తావా, బయటకు వెళ్ళి నిరుత్సాహపడతావా, ఫెయిల్ అవుతావా అనేది మీ మీద ఆధారపడి ఉంటది. అలాగే వ్యతిరేకత, చాలా మంది వస్తుండంటేనే అరే వెస్టీజోడు వచ్చిండ్రా అనే అవహేళనలు జరిగినాయి. మనం పోతున్నామంటే వాళ్ళు తెలిస్తే డోర్ తీసిన వాళ్ళు కూడా డోర్ వేసిన వాళ్ళు ఉన్నారు. జరిగిందా లేదా? ఇది వస్తుండ్రు అని చెప్తే తప్పించుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టిన వాళ్ళు ఉన్నారా లేదా? ఎంతో మంది రిజెక్షన్ చేసిర్రా లేదా? ఫెయిల్ అయినరా ఎవరన్నా? చూడండి, ఈ ముందట మీరు చాలా మంది ఇలా ఉన్న లీడర్స్ అందరికీ అవన్నీ ఎక్స్పీరియన్సే. వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వచ్చినా ఎవరైతే తట్టుకొని బిజినెస్ లో ఉంటారో వాళ్ళు ప్రతిదీ సాధించే అవకాశం ఇక్కడ ఉంది. తర్వాత ఆమోదం పొందుతారు. వ్యతిరేకత, అవహేళన తర్వాత వచ్చేది ఏంటిది? ఆమోదం. అంటే ఎస్, ఈ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఇంతమంది లీడర్స్ సక్సెస్ అయినరు, వీళ్ళైనప్పుడు నేను ఎందుకు కాను అనే ఆలోచన వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఆమోదం పొందుతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు సాధించి చూపిస్తారు. ఐ కాంట్ డూ ఇట్. ఏంటిది? బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడం ఉత్తమం. యుద్ధం అంటే ఇది కట్టెలు వచ్చి కొట్టుకున్నాడా, కత్తులతో పొడుచుకున్నాడా, ఏమన్నా గన్స్ తోటి షూట్ చేసుకున్నాడా? అదేనా? కాదు కదా. బ్రతకడం కోసం చాలా మంది రాజీ పడుతుంటారు. ఇక్కడ నేను చెప్తా, అంటే లైవ్ స్టోరీలు ఎవరికైనా ప్రతి ఒక్కరికి అనుభవం అయి ఉంటది. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏం చేశారంటే, వాళ్ళకు హాలిడే వచ్చింది, షాపింగ్ పోదాం అనుకొని భార్య భర్తలు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళిండ్రు. వెళ్తారా వెళ్ళరా? ఇక్కడ వెళ్తారా వెళ్ళరా? వెళ్ళిండ్రు కదా. చాలా మంది ఫ్యామిలీస్ తోటి వెళ్ళారు కదా షాపింగ్ కు. మంచి బట్టల షాప్. ఏంటిది ఫేమస్ బట్టల షాప్? ఏంది? సిఎంఆర్ కావచ్చు, ఇంకా రకరకాల షాపింగ్ మాల్ ఉన్నారు కదా. భార్య భర్తలు కలిసి ఇద్దరు వెళ్ళిండ్రు. వెళ్ళి షాప్లకు వెళ్ళిండ్రు. భార్య ఏం చేస్తుందంటే పిల్లల డ్రెస్సులు, వాళ్ళ డ్రెస్సుల కోసం సారీస్, మేడం కోసం సారీస్ చూస్తుంది. అక్కడ రకరకాల చీరలు చూపిస్తుర్రు. చూపించినప్పుడు మేడం ఏం చేస్తుంది అంటే సారీ క్వాలిటీ ఏంది ఇదేందని చూస్తుంటాడు. పక్కకున్న హస్బెండ్ ఏం చేస్తుంటాడంటే దాని కింద ఉన్న ట్యాగ్ కోసం లెంకుతుంటాడు. అవునా కాదా? రియల్ గా చెప్పుకుందాం, ఇక్కడ దాపరికాలు వద్దు. ట్యాగ్ కోసం చూస్తామా? ఆ చీర ఎంత ఉంటుంది? ఇప్పుడు 1,00,000 రూపాయలు అన్నారు, పోయినాక తక్కువ మనం చెక్ తీసి ఇచ్చేసి పైసలు తీసి ఇచ్చి తెస్తామా? ఫస్ట్ ఏం చూస్తాం? ట్యాగ్. హోటల్కి వెళ్ళినాం, మంచి ఫుడ్ చూస్తామా లేకపోతే పక్కకున్న రేట్లు చూస్తామా?
రేట్స్ చూసినాకనే మనం చూస్తాం. పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్తాం, పిల్లలు చెప్తారు డాడీకి ఫ్రాక్ బాగుంది లేకపోతే డ్రెస్ బాగుంది అని చెప్తుంటారు. మనం ఏం చేస్తుంటామంటే ఆ డ్రెస్ అనుకున్న ట్యాగ్ దింపి చూస్తాం. చూసి ఏం చేస్తాం, అక్కడ 10,000 కనబడ్డది అనుకోండి, ఇట్లా ముట్టినట్టు చేసి ఈ క్వాలిటీ బాగలేదు నాన్న, ఈ డిజైన్ మంచి నచ్చ, తెల్లదాని మీద ఎర్రగా వచ్చింది కానీ ఎర్రదాని మీద తెల్లగా వస్తే మంచిగా ఉంటుండే. అవునా కదా? నిజమా అబద్ధమా నేను మాట్లాడేది? నిజమా అబద్ధమా అంటే చూడండి, బ్రతకడం కోసం రాజీ పడుతున్నాం. ఈ రోజు మనం వర్షం పడుతుంది అనుకుందాం, బండి మీద ఫ్యామిలీ తోటి పిల్లల్ని తీసుకొని పోతున్నాం. ఒక సిగ్నల్ కాడ ఆగినాం, పక్కకెళ్ళి ఒక మంచి కార్ వచ్చింది. ఆ కార్ లో వాళ్ళ పిల్లలు కూర్చుండి ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన పిల్లలు ఏమంటారు వాళ్ళు, డాడీ, బండి మీద ఉన్న పిల్లలు ఏమంటారు, పక్కకున్న కార్ని చూసి ఏమన్నారా? ఏమంటారు, డాడీ నువ్వు కార్ ఎప్పుడు తీసుకుంటావు అంటారా అన్నారా? అన్నప్పుడు మనం ఏం చేస్తాం, కారు వెంటనే పోయి పర్చేజ్ చేస్తామా? చెయ్యలేము. ఎందుకంటే బ్రతకడం కోసం రాజీ పడుతున్నాం మనం. అటువంటి లైఫ్ లో ఉన్నారు 95% పీపుల్స్. కానీ నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడం ఉత్తమం. అంటే నువ్వు ఏదైతే ట్యాగ్ చూడకుండా కొనాలనుకుంటావో, నువ్వు ఏదైతే ఫుడ్ కాడ రేట్లు చూడకుండా తీసుకుంటావో, మనం ఏదైతే అనుకుంటామో అనుకున్నది స్పాట్ లో రావాలని అనుకుంటే, అలాంటి లైఫ్ కోసం యుద్ధం చేయడం. మన దాంట్లో యుద్ధం చేయడం అంటే ఏంటిది? వెస్టీజ్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? పని చేయాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని షేర్ చేయాలి, చేస్తూ టీం పెంచుకోవాలి. టీం పెంచుకుంటే లెవెల్స్ పెరుగుతుంటాయి, లెవెల్స్ పెరిగితే అమౌంట్లు వస్తుంటాయి, టూర్లు వస్తుంటాయి, క్యాష్ వస్తుంటాయి. వీటితోటి మన లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం యుద్ధంలో చేస్తున్న వాళ్ళు చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను చూస్తుంటా, కొంతమంది లీడర్స్ నాకు దగ్గర కనపడుతుంటారు. వాళ్ళని చూస్తే నేను షాక్ తింటా. ఎందుకంటే ఇవాళ ఒక ఊరు పేరు చెప్తారు, ప్రొద్దున ఇక్కడ ఉంటారు, సాయంత్రం ఇంకో ఊర్లో ఉంటారు, ఇంకో రోజు ఇంకో ఊర్లో, ఇట్లా 10 రోజులు తిరుగుతూనే ఉంటారు. అసలు మీరు ఇంటికి ఎప్పుడు పోతారు అని నేనైతే చాలా షాక్ తింటా. ఇక్కడనే ఉన్నారు ఆ లీడర్స్ కూడా పరేషాన్ అవుతుంటా. అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు రాజీ పడడం కోసం లేదు, అనుకున్న విధంగా సాధించడం కోసం కాదు, వారి టీములో వాళ్ళని తయారు చేయడానికి వాళ్ళు తిరుగుతున్నారు. చూడండి, వాళ్ళకి బిగ్ క్లాస్ ఇద్దాం ఒకసారి. వాళ్ళ కోసం కాదు, కింద కొన్ని వేల మంది జీవితాలు మార్చడానికి వాళ్ళు పగలు రాత్రి లేదు, తిన్నరా తినలేదా ఏది పట్టించుకోరు. చాలా మంది లీడర్స్ ఉన్నారు అట్లా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, యుద్ధం చేసేది ఎందుకంటే వాళ్ళ కోసమే కాదు, వాళ్ళ కింద చాలా మంది జీవితాలని మార్చడం కోసం యుద్ధంలో పనిచేస్తున్నారు. అలాంటి లీడర్స్ అందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. కామన్, అందరికీ తెలిసింది. ప్రతి టీచర్, ఎంతమంది టీచర్లు ఉన్నారు ఇక్కడ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను కాదు టీచర్ని, ఒకరు ఇద్దరు ముగ్గురు, చాలా మంది టీచర్ సార్ టీచర్. ఎందుకు చెప్తున్నా అంటే, సార్ మీరు పుట్టగానే టీచర్ అయినరా, నేర్చుకున్న తర్వాత స్టూడెంట్ ఉండి టీచర్ అయినరా? నేర్చుకొని ఒక విద్యార్థి. అంటే ఈ రోజు టీచర్ ఒకప్పటి విద్యార్థి, అవునా కాదా? ఈ రోజు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఒకప్పుడు విద్యార్థి, నేర్చుకున్న పర్సన్ అయినా కాదా? అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే, అవునా కాదా? ప్రతి ఒక్క టీచరు ఒకప్పుడు విద్యార్థి, ప్రతి విజేత ఒకప్పుడు ఓడిన వాడే. ఓడిపోకుంటే ఎవరైనా డైరెక్ట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఈ రోజు మనం ఇంత వెలుతురు చూస్తున్నాం కదా, ఈ వెలుతురుని కనిపెట్టిన ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏనా? అవునా కాదా? ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయిందా? కాలేదు కదా. కొన్ని వేల సార్లు ఫెయిల్ అయిందని మనం చరిత్రలో చదువుకున్నాం. సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? ఇప్పుడు అతడు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? అంటే అతడు ఒకప్పుడు ఓడిందా లేదా? అంటే
బిజినెస్ లో మనం వెళ్తూ ఏమీ లేని స్టేజ్ నుండి ఈ రోజు కొన్ని కోట్ల డబ్బులు సంపాదించడం లేదా వెస్టీజ్ లో. నేను కూడా 1.5+ వచ్చినాయి. నాకు కూడా 1+ అంటే ₹1.50 కాదండి, 1,50,00,000 వరకు నేను కూడా ఈ వెస్టీజ్ లో ఇన్కమ్ తీసుకున్నా. ఒక 50 లక్షలు ఇల్లు తీసుకున్నా మొన్ననే, ఒక 2 months బ్యాక్. ఓడిన స్టార్టింగ్ లో చాలా మంది రిజెక్ట్ చేసిర్రు, కాదు అన్నారు, ఏం చేస్తావు అన్నారు, నీతోటి ఏమైంది అన్నారు. అన్నిటిని దాటి వచ్చినాం కనుకనే ఈ రోజు ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా చాలా మంది ఆ స్టేజ్లు దాటి వచ్చిన వాళ్ళే. అక్కడ ఓడిన కాడ నేర్చుకున్నారు తప్పితే అక్కడ ఏమి నాతోటి కాదు అని ఊరుకోలేదు అన్నట్టు. అలాగే లెర్నింగ్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్ ఇవన్నీ చేసుకుంటేనే సక్సెస్ అనేది, ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అనేది వచ్చింది. రైట్. నెక్స్ట్, గోల్ కోసం పని మొదలు పెట్టినప్పుడు ఆపకూడదు. ఆపుతారా? ఆపొచ్చా? ఒక గోల్ కోసం పని చేస్తున్నాం, మొదలు పెట్టినప్పుడు ఆపితే ఏం జరుగుద్ది? ఫెయిల్ అవుతారా? సక్సెస్ అవుతారా? ఫెయిలా సక్సెసా? ఫెయిలా సక్సెసా? ఫెయిలా సక్సెసా? ఫెయిల్ అవుతారు. మొదలు పెట్టావు కాబట్టి అది అచీవ్ అయ్యే వరకు కష్టపడి పని చేసి ఆ గోల్ ని ముగించండి తప్పితే మధ్యలో బ్రేకులు తీసుకోకండి. స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి, మనకు చాలా మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరికి పెద్ద పెద్ద బ్రేకులు వస్తుంటాయి. వచ్చినాయా? వచ్చిన వాటిని అధిగమించి ముందటికెళ్ళాలి తప్పితే దాన్ని పట్టుకొని అక్కడనే ఆగిపోయినరు అనుకోర్రి, జీవితం అనేది అక్కడనే ఆగిపోతుంది. అక్కడ చూడండి, ఒకరు అచీవ్ అయినరు, మిగతా వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు, మాట్లాడుకుంటారు, టైం పాస్ చేస్తున్నారు. వచ్చింది బిజినెస్ మీటింగ్ కోసం వచ్చి, చాలా మీటింగులలో కూడా మనం చూస్తుంటాం, వచ్చిందేమో నేర్చుకోవడానికి, పోయి బయట తిరుగుతుంటారు, అటు ఇటు ఇటు అటు. అంటే వాళ్ళంతా అక్కడనే ఉంటారు. ఎవరైతే గోల్ పెట్టుకొని పని చేసడానికి వచ్చిర్రో వాళ్ళు అచీవ్ అవుతారు. అలా విన్నర్ గా ఇలా కూర్చుండి ఉంటారు. మీ అందరిలాగా విన్నర్ గా ఇక్కడ కూర్చుండి ఉంటారు. చేస్తారో దృఢమైన సంకల్పం, ఏదైతే మీరు అనుకుంటారో దాన్ని స్ట్రాంగ్ గా అనుకోండి. మీరు తీసుకునే డిసిజన్, మీరు పెట్టుకున్న గోల్స్, మీరు ఎత్తుకున్న టార్గెట్స్, మీరు ఎంతమందిని సక్సెస్ చేయాలని లిస్టు రాసుకున్నారు, మీరు ఎవరెవరికి ప్లాన్ చెప్పాలనుకున్నారు, వాళ్ళందరినీ దృఢమైన సంకల్పంతో మీరు టార్గెట్ పెట్టుకోండి. అలాగే తరగని ఆత్మవిశ్వాసం, నెగటివ్స్ వస్తాయి, ఇంతకు ముందు చెప్పిందే, చాలా రిజెక్షన్స్ వస్తాయి. ఏదో ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. మీరు కానీ ప్రయత్నిస్తే, మీరు కానీ ప్లాన్ చెప్తూ ఉంటే, మీరు కానీ ప్లాన్స్ వింటూ ఉంటే, మీరు కానీ ప్లాన్స్ నేర్చుకుంటూ ఉంటే, మీరు కానీ మీటింగ్స్ లకు వస్తూ ఉంటే, మీరు కూడా మీటింగులలో నేర్చుకుంటూ ఉంటే, మీరు బూట్ క్యాంప్స్ కు వస్తూ ఉంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. లేదు నేను ఆధార్ కార్డు ఇచ్చిన, ఐడి తీసుకున్నా, నేను నా ఇంట్లో కూర్చుండి సక్సెస్ అవుతా అంటే ఎవ్వరు ఒక్కరు కూడా సక్సెస్ అనేది జరగదు. ముగించే ముందు చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా. దేవుడే డైరెక్ట్ నా దగ్గరికి రాలేదు కదా, దేవుడు సార్లోకి వెళ్ళి నా దగ్గరికి పంపించిండు, వచ్చిండు, అంతే కదా. అయితే ఏం జరిగిందంటే, ఈ స్టోరీ పండగ అందరూ శివరాత్రి జాగరణ చేసిర్రు. తెలిసిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి, తెలియని వాళ్ళు ఒక్కటే సెకండ్ ఆలోచించండి, చెప్తా. జాగరణ చేసిర్రు. జాగరణ చేసిన తర్వాత తెల్లారి ఫాస్టింగ్ వదిలిపెట్టడం ఉంటది కదా, వదిలిపెట్టడం కోసం ఒక ఫ్యామిలీ, ఒక ఇంట్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళ భార్య చెప్తుంది హస్బెండ్ తోటి, నిన్న మొత్తం ఉపవాసం చేసినాం కదా మనం, ఈ రోజు మార్కెట్ కి వెళ్ళి నువ్వు కూరగాయలు అవి తీసుకొస్తే మనం కొంచెం వంట చేసుకొని ఒక్క పొద్దు విడుస్తాము, తిందాము అని చెప్పి ఆలోచించి బయటకు పంపించింది హస్బెండ్ ని. హస్బెండ్ బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేసిండంటే, మార్కెట్కి వెళ్ళిండు, మళ్ళాగే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కలిసి చిట్ చాట్ చేసిండు. ఒక 15-20 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది. టైం వేస్ట్ అయిపోయి కొంచెం లేట్ గా ఇంటికి వచ్చిండు. వచ్చే వరకు భార్య ఎట్లా ఉంది అంటే, అరే నిన్ననే మనం జాగరణ చేసినాం, అసలే కడుపులో గాలుతుంది, అసలే ఆకలి అవుతుంది, నీకేంది నీ ఫ్రెండ్ తోటి ఎవరినో కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా, ఛాయలు తాక్కుంటా చేసుకుంటా టైం పాస్ చేసి కూరగాయలు తెమ్మంటే ఇంత టైం చేసినావు అని ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు యుద్ధం చేసుకునే టైంలో ఏమైందంటే, దేవుడు ఒక వ్యక్తి
ఒక మునీశ్వరుడు వచ్చిండు. వచ్చి, అమ్మ మీరు నిన్న జాగరణ చేసిర్రు కదా, చాలా బాగా చేసిర్రు కదా, నేను మీకు ఒక 3 వరాలను ఇస్తా. ఎన్ని వరాలు? 3 వరాలు ఇస్తా. ఈ 3 వరాలని మీరు ఏది కోరుకుంటే అది ఇస్తా అన్నాడు. అనగానే ఫస్ట్ అక్కడ అసలే యుద్ధం జరిగింది. భార్య అన్నది ఫస్ట్ నా మొగుడిని కుక్కగా మార్చు అని అన్నది. ఏం చెప్పింది? కుక్కగా మార్చు అన్నది. మునీశ్వరుడు ఏం చెప్పిండు? 3 వరాలు ఇస్తా, 3 కోరుకో, మంచి ఏమన్నా కోరుకో అని చెప్పిండు. ఏం కోరుకున్నది భార్య? కుక్కగా మారని అన్నది. హస్బెండ్ ఊకుంటాడా? ఊకుంటాడా సార్ హస్బెండ్? 2వ వరం కోరుకో అని అన్నాడు ఆ మునీశ్వరుడు. ఆ 2వ వరం కోరుకో అనగానే నా భార్యనికి నన్ను కుక్కని చేసారు కదా, నా భార్యని గాడిదగా మార్చు సార్ అని అన్నాడు ఆ స్వామీజీని. ఏమైపోయింది? గాడిదగా మారిపోయింది. ఎన్ని వరాలు అయిపోయినాయి? 2 వరాలు అయిపోయినాయి. 3వ వరం కోరుకోమని చెప్పిండు మునీశ్వరుడు. లాస్ట్ ముచ్చటగా 3వ వరం కోరుకో అన్నాడు. ఏం కోరుకోమంటారు వాళ్ళని చెప్పండి ఇప్పుడు మీరు? మమ్మల్ని మామూలు మనుషులుగా తయారు చేయండి, అంతేనా కాదా? మమ్మల్ని మామూలు మనుషులుగా చేయండి అన్న వాళ్ళే మునీశ్వరుడు ఓకే అన్నాడు. అయిపోయింది, వీళ్ళు మామూలు మనుషులు అయిపోయారు. అక్కడి నుండి వెళ్ళిపోయి మునీశ్వరుడు ఆలోచించి, ఏంది జనాలు, నేను 3 వరాలు ఇస్తా అంటే ఏదన్నా డబ్బు కోరుకోవాలి, లేకపోతే లగ్జరీ లైఫ్ కోరుకోవాలి, అన్లిమిటెడ్ అదో కోరుకోవాలి, ఏంది 3 వరాలు ఇస్తా అంటే ఇట్లా చేసిండు అని చెప్పి ఏం చేస్తాడంటే, ఇది బాగా లేదు, 1 వరం ఇస్తా నేను అని ఇంకో ఇంట్లోకి వెళ్తాడు. ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంటదంటే, ఆ ఇంటి పరిస్థితి ఎట్లుందంటే, తల్లి తండ్రి గుడ్డి వాళ్ళు, కంటి చూపు లేదు, కొడుకు కోడలు, సంతానం లేదు. ఈ ఫ్యామిలీ మొత్తం కటిక దరిద్రంలో ఉందంటే, ఈ పూటకు ఏమన్నా చేసుకొని తిందామంటే కూడా తినడానికి లేని స్టేజిలో ఉంది ఆ కుటుంబం. ఉన్న వాళ్ళే అక్కడికి మునీశ్వరుడు వేయండు. మునీశ్వరుడు వెళ్ళి, మీకు 1 వరం ఇస్తా, అమ్మ 3 ఇస్తా, అక్కడ వృధా అయిపోయింది, ఇంకొకటే వరం ఇస్తా, మీరు ఏది కోరుకుంటే అది ఇస్తా అన్నాడు. తెలిసిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి, చాలా మందికి స్టోరీ తెలుసు, అప్పుడప్పుడు విన్నారు కనుక. తెలియని వాళ్ళు కొంచెం ప్రయత్నం చేయండి, 1 నిమిషంలో క్లోజ్ చేద్దాం. ఏం కోరుకోమంటారు? ఆ 1 వరం చెప్పండి. తల్లిదండ్రులకు కళ్ళు కావాలనా, వీళ్ళకు సంతానం కావాలనా, లేకపోతే డబ్బు కావాలనా? ఏది కోరుకోమంటారు వాళ్ళని? డబ్బు. సార్ డబ్బు కోరుకుంటే ఏం చేస్తారు సార్? నా లోతుంటే పోతుంది, కథం కుటుంబమే లేకుండా పోతుంది. ఇడ సంతానం చేస్తే, సంతానం కోరుకున్నారు అనుకోండి, పాపకు పాలు పెరుగు వేటి పాల డబ్బాలు ఇవి కావాలి. అవిటకల దగ్గర డబ్బే లేదు. పాప వీళ్ళ బతుకుడే కష్టం ఉంది, పాపని ఏం చేసుకుంటారు? తల్లిదండ్రులకి ఇట్లా కళ్ళు రావాలంటారా? వాళ్ళు తినడానికి లేదు, కళ్ళు వచ్చేది చేస్తాయి. చెప్పమంటారా? చెప్పాలా? మీరు అందరూ ఎస్ అంటే చెప్తా. చెప్పాలా వద్దా? చెప్పాలా? ఆ ఇంటి కోడలు ఆ మునీశ్వరుని ఏం కోరుకున్నదంటే, ఆ దేవుణ్ణి, వచ్చిన పర్సన్ ని 1 వరం కోరుకుంటా ప్రసాదించండి అని అడుగుతుంది. ఆ 1 వరం ఏం కోరుకుంటది అంటే, నా పుత్రుడు బంగారపు టుయ్యాలలో ఊగుతున్నప్పుడు మా అత్త మామ వాళ్ళ కళ్ళతో చూడాలి అని కోరుకుంటది. నా పుత్రుడు బంగారపు ఉయ్యాలలో ఊగుతుండగా మా అత్త మామ కళ్ళతో చూడాలి. ఎన్ని కోరికలు ఉన్నాయిడా? అక్కడ 3 ఇస్తే ఏమైనాయి? ఇక్కడ బంగారపు తీయాలి ఎవరి ఇంట్లో ఉంటది? మన ఇళ్లలో ఉందా? ఎవరి ఇళ్లలో బంగారపు తీయాలంటే ఏది? దేవునికి ఆ ఉయ్యాలి అది కాదు, ఇంత పెద్దది పెట్టేది, మనిషి కూర్చుంటేది, పాపల్ని పడుకోబెట్టేది ఉందా ఎవరి ఇంట్లో? అంటే చూడండి, ఎవరి ఇళ్లలో ఉంటది? మంచి ధనవంతులు. అంటే వెస్టీజ్ అనే వరాన్ని మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో, మీ జీవితంలో మీకు కావలసిన ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, మీకున్న ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ మీ ఇళ్లకు, మన ఇంటిలోకి డబ్బు ఇలా వరదల్లా వచ్చి చేరుతుంది. ఇక్కడ చాలా మంది లీడర్స్ దగ్గర మీరు
అది చూసి ఉంటారు. ఓకేనా? ఆ సముద్రంలో నీళ్లు ఎండిపోవడం ఎవరైనా చూసిర్రా? చూసారా ఎవరైనా? చూడలేదు కదా. కాలువల్లో ఎండిపోతాయి, చెరువుల్లో ఎండిపోవడం చూసినాం, బావుల్లో ఎండిపోవడం చూసినాం, గుంతల్లో అంటే అక్కడక్కడ ఉన్న దాంట్లో ఎండిపోవడం చూసాము. కానీ వెస్టీజ్ లో మీరు ఉంటే సముద్రంలో ఎలాగైతే నీళ్లు ఎప్పటికీ ఎండిపోవో, మీ అకౌంట్లలో డబ్బులు అట్లా అయిపోకుండా ఎప్పటికీ విపరీతంగా ఫుల్ గా ఉంటాయి. ఓకేనా? వస్తలేదా? కావాలా? కావాలంటే సార్ ఏదైతే విజన్ పెట్టిండో 2025 వరకు 5 లక్షల ఇన్కమ్, 500 మంది పైన డిస్ట్రిబ్యూటర్లకు, అంటే మీ లెవెల్స్ అచీవ్ అయ్యి మీ అకౌంట్లలో డబ్బులు చెరువుల్లా కుంటల్లా కాకుండా సముద్రంలో ఉండే డబ్బులాగా, అంటే మీ అకౌంట్లు ఎప్పుడు నిండుగా ఉండాలంటే మీరు ఆ విజన్ తోటి పనిచేయండి. మీ అకౌంట్లు అలా ఉంటాయి, వెస్టీజ్ లో ఉండి మీరు సక్సెస్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ కు అండ్ క్రాస్ లైన్స్ అందరికి హెల్ప్ చెప్పుకుంటూ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.